హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మమతాస్ కిచెన్. ఈరోజు వచ్చేసి ఉసిరికాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం. నా ప్రాసెస్లో ఎలా పెడతానో మీరు చూడండి. మీకు నచ్చితే కనుక మీ ఇంట్లో కూడా చేసుకోండి. నా స్టైల్ అయితే మా అమ్మ వాళ్ళు కానీ అమ్మమ్మ వాళ్ళ కానీ మా సైడ్ అంతా ఇలానే పెడతాను. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. ముందుగా 1 కేజీ ఉసిరికాయలను తీసుకున్నాను. కడిగేసి తడి ఏమి లేకుండా ఇలా ఒక క్లాత్ పెట్టుకొని తుడుచుకోవాలంతా. లేదంటే తడి ఉండడం వల్ల పచ్చడి అనేది ఖరాబ్ అయిపోతుంది. తడి లేకుండా మంచిగా నీట్గా క్లీన్ చేసుకోండి. అలా మొత్తం అన్నీ క్లీన్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. మన బాడీలోని ఇమ్యూనిటీ పవర్ని పెంచుద్ది. సి విటమిన్ ఎంతో హెల్తీ అండి ఉసిరికాయ పచ్చడి. అందరూ తినండి. అన్నీ ఇలా తుడిచేసుకొని ఒక గిన్నెలోకి పెట్టుకోండి. పొడిగాటి అంటే కొంచెం బాగా ప్లేస్ ఉండే గిన్నె అయితే మంచిగానే ఉసిరికాయలన్నీ మంచిగా ఉడుకుతాయి. మనం ఎప్పుడైనా పచ్చళ్ళలోకి పల్లి నూనె అనేది వాడాలి ఖచ్చితంగా. పల్లి నూనె టేస్ట్ బాగుంటుంది, పచ్చడి కూడా నిలవ ఉంటుంది ఎక్కువ రోజులు. ఒక 1/2 లీటర్ నూనెని వీటిలోకి పోసానండి. ఉడికించుకోవాలి. ఒక 1/2 లీటర్ కంటే కొద్దిగా తక్కువ. అన్నీ మంచిగా ఉడికేటట్టు ఉడికించుకోండి. ఇలా స్టవ్ మీద పెట్టేసుకొని మనం ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో ఉండేటట్టు చూసుకోండి. చూసారు కండి, ఇలా రెడ్గా అన్నీ కూడా రెడ్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. లోపటి వరకు మెత్తగా ఉడికేటట్టు కుక్ చేసుకోండి. లేదంటే మనం మంచిగా పచ్చి పచ్చిగా ఉండడం వల్ల పచ్చడి అనేది ఖరాబ్ అయిపోతుంది. ఒకసారి ఇలా కొంచెం రెడ్గా అయ్యే వరకు నిదానంగా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని నిదానంగా తిప్పుతూ కలబెట్టుకోండి. ఒకవేళ లేత కాయలు అనుకోండి మొత్తం ఇరిగిపోతుంది. నిదానంగా ఇలా కలబెట్టుకోండి. స్లోగా ఇలా అంతా ఫ్రై అయిన తర్వాత చూసారు కండి, ఇలా మొత్తం అంతా ఫ్రై కావాలి. ఫ్రై అయిన తర్వాత మొత్తం కంప్లీట్గా చల్లారిపోయే వరకు ఉంచుకోవాలి. ఇలా మొత్తం ఫ్రై కావాలి కంప్లీట్గా. ఇంకో స్టవ్ ఆఫ్ చేశాను. అంతా కంప్లీట్గా చల్లారిపోయే వరకు ఉంచుకోండి. లేదంటే మనం కంప్లీట్గా చల్లారిపోకుండా ముందరనే మనం కారం అవన్నీ కలిపామనుకుంటే మొత్తం పచ్చడి అనేది నల్లగా అయిపోతుంది. మనం ముందుగా ఇందులో కావాల్సింది మెంతిపిండి, జీలకర్ర పిండి, ఆవాలు ముందుగా ఫ్రై చేసుకుందాం. అన్నీ ఒక్కొక్క టేబుల్ స్పూన్ తీసుకుంటే సరిపోతుంది. మన కేజీకి టేబుల్ స్పూన్ 1.5 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. అవన్నీ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకొని రెడ్గా అయ్యే వరకు మొత్తం మిక్సీ జార్లో మిక్సీ చేసుకోండి. చల్లారిపోయిన దాంట్లో మనం మిక్సీ పట్టుకున్న మెంతిపిండి, జీలకర్ర పిండి, ఆవాల పిండి అందులో యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోండి. ఇలా మొత్తం మిక్స్ చేసుకోండి. అందులోనే మనం ఒక 150 గ్రామ్స్ అనుకోండి, 100 గ్రామ్స్ లేదా 150 గ్రామ్స్ కారాన్ని కూడా ఒక 1/2 కేజీ కంటే 200 గ్రామ్స్ కారం అంటే మామూలుగా కారం తక్కువ ఉంది అయితే అలా వాడుకోండి. ఎక్కువ కారం ఉంటే కనుక మీరు 100 గ్రామ్స్ అయినా పర్వాలేదు. సాల్ట్ మాత్రం మీకు సరిపడా ఉండేటట్టు చూసుకోవాలి. మనం కలిపేటప్పుడు కొద్దిగా సాల్ట్ అనేది కొంచెం ఎక్కువ అనిపించేటట్టే చూసుకోవాలి. ఎందుకంటే దాంట్లో ఉన్న పులుపు అంతా వస్తుంది కాబట్టి తెల్లారికి మనకు కరెక్ట్గా సరిపోతుంది కారం అనేది. ఈ ప్రాసెస్లో చేసుకోండి. మనం పట్టేసుకున్న కారం అంతా ఇందులో యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోవాలి. చూసారు కండి, ఇలా కలుపుకోండి. కొంచెం సాల్ట్ అనేది కొద్దిగా ఎక్కువ ఉన్నా మీరేం టెన్షన్ పడొద్దు. కొంచెం సాల్ట్ అనేది ఎక్కువ ఉండడం వల్ల రేపు మామూలుగా ఇవాళ పెట్టేసామనుకో తెల్లారే రోజు ఆ సాల్ట్ అంతా అందులో ఉన్న పులుపు అంతా వచ్చేసి ఆ సాల్ట్ అంతా తగ్గిపోతుంది. మనం 1 కప్పు కారానికి హాఫ్ కంటే కొంచెం అందులో కారంలో ఆల్రెడీ ఉప్పు ఉంటే కనుక అవసరం లేదు. ఉప్పు లేకపోతే కనుక మీరు 1 కప్పు కారానికి 1/2 కప్పు తీసుకుంటారు. అదే మామిడికాయ పచ్చడికి అయితే కప్పు కారానికి కప్పు తీసుకుంటారు. అసలు ఉప్పు లేకపోతే మనం ముందుగా తాలింపు పెట్టుకోవడానికి అందులో జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసుకొని ఆ తాలింపుని ఇందులో యాడ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవడమే అండి. చాలా ఈజీ ప్రాసెస్. కొంతమంది చింతపండు, నిమ్మరసం యాడ్ చేసుకుంటారు. మా సైడ్ అయితే మేము ఇలానే చేసుకుంటామండి. మీకు నచ్చితే కనుక మీరు ప్రిపేర్ చేసుకోండి.
చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 6 మంత్స్ ఉంటుంది. బయట పెట్టుకున్న మనం మంచిగా ఆయిల్ అనేది పైకి తేలుతూ మంచిగున్న మనకు సాల్ట్ అనేది కరెక్ట్ సరిపోతే బయట కూడా అంతే ఉంటుందండి.